మహాసముద్రం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న ద్వీప సమూహం ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య యుద్ధ ప్రాతిపదికన చర్చనీయాంశంగా మారింది. అదే చాగోస్ దీవుల వ్యవహారం. బయటి ప్రపంచానికి ఇది కేవలం బ్రిటన్ మారిషస్ మధ్య జరిగిన ఒక భూభాగ బదిలీ ఒప్పందంలా కనిపిస్తున్నా దీని లోతుల్లోకి వెళ్తే భయంకరమైన అంతర్జాతీయ రాజకీయ చదరంగం కనిపిస్తోంది. నిజానికి ఇది కేవలం కొన్ని దీవుల కథ కాదు. ఇది అమెరికా, బ్రిటన్, చైనా మరియు రష్యా వంటి అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న గ్లోబల్ పవర్ గేమ్. ఈ ఒప్పందం రేపటి ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చేంత ప్రమాదకర మలుపు తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిశ్శబ్దంగా చేసుకుంటున్న ఈ ఒప్పందం కారణంగా భారతదేశంపై పడనున్న ప్రభావం అంతా ఇంతా కాదు. చాగోస్ దీవులు హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే అమెరికా మరియు బ్రిటన్ దేశాలకు చెందిన భారీ నౌకాదళ మరియు ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ఒకేసారి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు ఇండో పసిఫిక్ ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు వీలుంటోంది. గతంలో జరిగిన ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మరియు గల్ఫ్ యుద్ధాల్లో ఈ దీవులే అమెరికాకు వెన్నెముకలా నిలిచాయి. అందుకే వీటిని అమెరికా గ్లోబల్ మిలిటరీ రీచ్ కు గుండెకాయగా భావిస్తుంటారు. ఇప్పుడు ఈ దీవులను మారిషస్ కు అప్పగించాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ నిర్ణయం వల్ల అమెరికా పట్టు సడలుతుందా, లేదా చైనా ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. జరగాల్సిన నష్టం జరిగిపోయాక, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారకముందే ఈ డీల్ వెనుక ఉన్న అసలు కుట్రను మనం అర్థం చేసుకోవాలి. చాగోస్ దీవుల చరిత్రను మనం ఒకసారి పరిశీలిస్తే 1814లో ఫ్రాన్స్ మరియు యూకేల మధ్య జరిగిన యుద్ధాల తర్వాత మారిషస్ తో పాటు ఈ దీవులు కూడా బ్రిటన్ చేతుల్లోకి వెళ్లాయి. అయితే 1965లో మారిషస్ కు స్వాతంత్రం ఇచ్చే సమయంలో బ్రిటన్ ఒక పెద్ద మెలిక పెట్టింది. చాగోస్ ను మారిషస్ నుండి విడదీసి దాని ఒక ప్రత్యేక కాలనీగా మార్చుకుంది. దీని వెనుక ఉన్న ఏకైక లక్ష్యం ఏమిటంటే అక్కడ అమెరికాకు ఒక బలమైన సైనిక స్థావరాన్ని కల్పించడం. ఈ వ్యూహంలో భాగంగా 1968 మరియు 1973 మధ్య కాలంలో అక్కడ తరతరాలుగా నివసిస్తున్న స్థానిక చాగోసియన్ ప్రజలకు బ్రిటన్ బలవంతంగా దీవుల నుంచి తరిమేసింది. వారిని నిరాశ్రయాలను చేసి ఆ దీవులను అమెరికాకు అప్పగించింది. అక్కడ నిర్మించిన డియాగో గార్షియా బేస్ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన సైనిక స్థావరాల్లో ఒకటిగా మారింది. అయితే 2019లో అంతర్జాతీయ న్యాయస్థానం ICJ మరియు ఐక్యరాజ్య సమితి ఈ దీవుల విభజన చట్ట విరుద్ధమని తీర్పు చెప్పాయి. బ్రిటన్ తక్షణమే ఈ దీవులను మారిషస్ కు తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేశాయి. ఇన్నాళ్ళు ఈ తీర్పును కాలదన్నాలని చూసిన బ్రిటన్ చివరకు మారిషస్ తో ఒక వింతైన ఒప్పందానికి సిద్ధమైంది. ఈ ఒప్పందం ప్రకారం చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం మారిషస్ కు ఉంటుంది. కానీ డియాగో గార్షియా బేస్ ను మాత్రం మరో 99 సంవత్సరాల పాటు అమెరికా మరియు బ్రిటన్ తమ ఆధీనంలో ఉంచుకుంటాయి. దీనికి అద్దె రూపంలో మారిషస్ కు భారీగా నిధులు కూడా అందుతాయి. కాగితాల మీద ఇది చాలా తెలివైన మరియు సురక్షితమైన ఒప్పందంలా కనిపిస్తూ ఉన్న జియోపాలిటిక్స్ లో కాగితాల కంటే దేశాల దాదాగిరి మరియు కుతంత్రాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. మారిషస్ కు సార్వభౌమత్వం ఇవ్వడం అంటే ఆ ప్రాంతంలో ఇతర దేశాల జోక్యం పెరగడానికి మార్గం సుగమం చేయడమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చైనా పాత్ర ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చైనా ఎప్పుడూ ఎవరికీ అర్థం కాకుండా వ్యవహరిస్తోంది. చూడడానికి దాని ప్రవర్తనలో ఏ తేడా కనిపించదు. ఇప్పుడు జరిగిన అధికారిక ఒప్పందంలో ఎక్కడా చైనా పేరు కనిపించకపోయినా మారిషస్ తో చైనాకు ఉన్న బలమైన ఆర్థిక సంబంధాలు అందరికీ తెలిసినవే. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహంలో భాగంగా హిందూ మహాసముద్రంలో ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ మరియు మాల్దీవుల్లో తన పట్టును పెంచుకుంది. ఇప్పుడు మారిషస్ కు చాగోస్ దీవుల అధికారం లభిస్తే ఆ దేశంపై చైనా తన ప్రభావాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. మారిషస్ ఒకవేళ చైనా అప్పుల ఊబిలో చిక్కుకుంటే రేపు డియాగో గార్షియా బేస్ పై ఒత్తిడి తెచ్చేలా చైనా పావులు కదుపుతోంది. అమెరికా పంటి కింద రాయిలా ఈ ప్రాంతాన్ని మార్చడమే చైనా అసలు లక్ష్యం. డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై అత్యంత ఘాటుగా స్పందించడానికి ప్రధాన కారణం కూడా ఇదే. బ్రిటన్ తన సొంత ప్రయోజనాల కోసం ఎటువంటి కారణం లేకుండా అమెరికాకు అత్యంత కీలకమైన రక్షణ వలయాన్ని వదులుకుంటుందని ఆయన మండిపడ్డారు. బ్రిటన్ ను ఒక బుద్ధిలేని దేశంగా అభివర్ణిస్తూ ఈ నిర్ణయం అమెరికా జాతీయ భద్రతకు పెను ముప్పు అని ఆయన హెచ్చరించారు. ట్రంప్ తన వ్యాఖ్యల్లో గ్రీన్లాండ్ ను కూడా ప్రస్తావించారు.
వ్యూహాత్మక భూభాగాలను వదులుకోవడం అనేది దేశం యొక్క పతనానికి నాంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం అమెరికా భద్రతకు మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో శాంతికి కూడా గొడ్డలి పెట్టు లాంటిది. మారిషస్ తన స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేక చైనా ఒత్తిడికి లొంగిపోతే అప్పుడు హిందూ మహాసముద్రం అస్థిరతకు గురవుతోంది. అగ్రరాజ్యాల మధ్య జరిగే ఈ ఘర్షణలో చిన్న దేశాలు బలి కావడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సముద్ర మార్గాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇక మరొక వైపు ఈ ఒప్పందంతో అసలు బాధితులైన చాగోసియన్ ప్రజల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు అలాంటి ఒక అభిప్రాయం ఉందా అనకుండా అమెరికా బాగా మెయింటైన్ చేసింది. నిజానికి తమను బలవంతంగా వెళ్ళగొట్టి 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తమ మాతృభూమికి చేరుకోలేక వారు అలమటిస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్ మరియు మారిషస్ మధ్య జరిగిన ఒప్పందంలో కూడా తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోలేదని చాగో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా స్వంత దీవి మాకే లేకుండా పోతోంది, మమ్మల్ని రక్షించండి అంటూ వారు ఇప్పటికే ట్రంప్ కు లేఖలు కూడా రాశారు. ఈ అగ్ర దేశాల రాజకీయాల నేపథ్యంలో ఇండియన్ ఓషన్ లో శక్తి సమీకరణాలు మారితే అది భారత భద్రతపై నేరుగా ప్రభావం చూపడం ఖాయం. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరగడం అంటే భారతదేశానికి చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉన్నట్లే. అందుకే ఈ డీల్ ను భారత్ అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ప్రస్తుతం దౌత్యపరంగా ఈ ఒప్పందాన్ని భారత్ హర్షిస్తున్నామని చెప్పినప్పటికీ తెర వెనుక మాత్రం తన వ్యూహాలను పదును పెడుతోంది. మారిషస్ తో ఉన్న చారిత్రక సంబంధాలను వాడుకుంటూ చైనా అక్కడ పాగా వేయకుండా చూడడం ఇప్పుడు భారత్ కు సవాల్గా మారింది. చైనా ప్రాబల్యం పెరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో భారత్ కు తెలుసు కాబట్టి మనం కూడా మన సొంత ఆటను తెలివిగా ఆడుకోవాలి. మొత్తంగా చూస్తే చాగోస్ ఒప్పందం అనేది కేవలం ఒక ప్రాంతీయ వివాదం కాదు, ఇది రాబోయే దశాబ్దాల్లో ప్రపంచాన్ని శాసించే దేశం ఏదో నిర్ణయించే ఒక మహాయుద్ధానికి సంకేతం. నిశ్శబ్దంగా జరిగే ఇలాంటి ఒప్పందాలే రేపటి అనిశ్చిత భవిష్యత్తును నిర్ణయిస్తాయి. శాంతి అనేది కేవలం మాటల్లోనే ఉంటుంది, కానీ జియోపాలిటిక్స్ ఎప్పుడూ శక్తి మరియు ఆధిపత్యం అనే భాషలోనే మాట్లాడుతోంది.